పిల్ల ఉట్టక ముందుకే కుల్ల ఉట్టిచ్చిండట వెనకటెవడు అగు గట్లనే ఉన్నదట కాంగ్రెస్ పార్టీ లొల్లి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నోటిఫికేషన్ రానే లేదు, ఎన్నికల షెడ్యూలు చెప్పనే లేదు, కానీ అంగిల్ జింపుకుంటున్నారు, ఆర్భాటం చేస్తున్నారు, కోపాలు పెంచుకొని కొట్టుకునే కాడికి తెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడరు ఫిరోజ్ ఖాన్ ఏమంటున్నాడో ఓసారి ఉంటాయి. अरे भाई हमारे मिनिस्टर साहब जो बात बोले समझ में नहीं आया। मैं 1000 मिसाल देता हूं आपके चैनल के सामने। वायनाड में राहुल गांधी का घर था या प्रियंका गांधी का घर था? ఏది లోకల్? ఢిల్లీలో ఉండుకుంటా వయనాడులో పోటీ చేసినోడు లోకలా? ఏది లోకల్? కేరళలో పోటీ చేసి గెలిచుడు లోకలా? రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరిలో పోటీ చేసి గెలిచుడు లోకలా? ఏది లోకల్? పెద్ద పెద్ద లీడర్లు పోటీ చేసినప్పుడు రాని లోకల్ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఫిరోజ్ ఖాన్కు టికెట్ ఇవ్వొద్దు అనుకోవడం లోకల్, అజారుద్దీన్కు సీట్ కన్ఫర్మ్ చేసి లోపల ఒప్పందాలు చేసుకున్నాడు లోకల్. ఎప్పుడు గుర్తుకు రాని లోకలు ఫిరోజ్ ఖాన్ పోటీ చేస్తా అంటే గుర్తుకొచ్చిందా అన్నట్టు కాంగ్రెస్ పార్టీలకు ప్రశ్నలు వేసిండు. ఈ నడుమ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ లీడరు అజరుద్దీన్కు పక్కన నుంచుకొని జూబ్లీ హిల్స్ టికెట్ లోకల్ కాంగ్రెస్ క్యాండిడేట్లకే ఇస్తామని చెప్పిండు కదా, హాగో దాని మీద కార్షి ఇచ్చాయి మండిండు. సీటు కోసం ఎంతమంది పోటీ పడతారు ఆ లిస్టు హైకమాండ్ దగ్గరికి పోతుంది, దాంట్లో సర్వేలు చేసి చర్చించి కన్ఫర్మ్ చేస్తారు. అట్లాంటి జూబ్లీ హిల్స్ సీటును లోకల్ అనుడేంది అన్నట్టు ఫిరోజ్ ఖాన్ పిస్టోల్ అయి వేలిండు. అట్లా మాట్లాడుకుంటా ఇంకేమన్నాడో మల్క ఆలకించుండ్రి. और रही बात ये जुबली हिल्स है और यहाँ पे इक्वेशन क्या है? चंद्रबाबू की लाइकिंग में रहना और असदुद्दीन की नफरत में रहना। आप चंद्रबाबू की लाइकिंग में तो चंद्रबाबू नायडू साफ करना रहना तो कम्मा वम्मा के वोटों को सेट कर सकते। అదే సంగతి. చంద్రబాబుకు నచ్చినట్టు చేస్తేనే కమ్మ సెట్లర్ల ఓట్లు పడతాయట. బాబుకు నచ్చినట్టు ఉండకుంటే ఓట్లు పడే ఛాన్స్ లేదు కాబట్టి బాబును ఇడిచిపెట్టొద్దు అన్నట్టు చెప్తున్నాడు. ఆంధ్ర సీఎం బాబును ఎందుకు దలుచుకుంటున్నాడో తెలియదు కానీ చంద్రబాబు సోపతి ఊడు మాత్రం ఖాయమన్నట్టే కనబడుతుంది. ఎవరికి సీట్ వస్తుంది, ఎవరు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారు అనేది తర్వాత తెలుస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడే కయ్యాలు మొదలై